నో మేడం, తొందరపడకండి. మరోసారి ఆలోచించండి. మీరనుకున్నట్టుగా అమ్మాయి ఒళ్ళొమ్ముకునే మనిషి కాదు. అహల్యలా మోసం చేయబడ్డ అమాయకురాలు. అయితే ఏ రాముడి కాలో తగిలే వరకు బండలా పడుండమని. ఎందుకు? అర్జునుడి కాలు తగులుతూనే ఉందిగా. అర్జును గురించి మీరంత తేలిగ్గా మాట్లాడకండి. అతను సంస్కారే కాదు, సంస్కర్త కూడా. అర్జునుకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం చాలా పవిత్రమైంది. ఒకే పంచంలో ఉంటూ ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకోవడం లేదంటే నమ్మడానికి మేమేం పసిపిల్లలం కాదు. అలా బయటకు వచ్చి వినండి. వాళ్ళని గురించి లోకం వేసే కేకలు. లోకం పిచ్చిది. ఏ రాయి ఎవరి మీద ఎందుకు ఇసురుతుందో దానికే తెలియదు. అందుకే ఆ చెడిపోయిన దాని దగ్గర మా పిల్లలు చదువుకుంటే ఆ రాళ్లు మాకు మా పిల్లలకు తగులుతాయని మాకు భయం. త్వరగా తేల్చి చెప్పండి. దాన్ని వెంటనే వెళ్ళగొట్టేస్తారా లేక మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళమంటారా? రేపట్లోగా స్కూల్ కావాలో అక్కడోటి కావాలో తెలుసుకోండి. అర్జున్, నీవు గడ్డి పువ్వును గౌరవించగల గులాబీవైనా గులాబీని అవమానించగల జిల్లేళ్లున్నాయని తెలుసుకున్నాను. నా కారణంగా మల్లెలాంటి నీ బ్రతుకు మలినం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భారతి, నా స్నేహితురాలు భారతివి నువ్వేనా? నా స్నేహానికి విలువనిచ్చే భారతి ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకోదు. ఆ రోజు విలువిద్యను గురించి నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయా? జీవితానికి ఒక లక్ష్యం కావాలన్నా, ఒక గమ్యం కావాలన్నా, ఎక్కడ నీ లక్ష్యం, ఎక్కడ నీ గమ్యం? భయపడి పారిపోవడమా? చేతకాక కన్నీళ్లు కార్చడం? అర్జున్, నా జీవిత లక్ష్యం కోసం మరొకరి జీవితం బలిపెట్టడం నాకు ఇష్టం లేదు. చెడిపోయిన ఆడదాంతో కలిసి ఉంటే నీ వ్యక్తిత్వాన్ని అందరూ అనుమానిస్తారు, అవమానిస్తారు. ఎవరో ఏదో అన్నారన్న భయం నీలో ఉందంటే దాన్ని మించిన అనుమానం నీలో ఉందన్నమాట. అర్జున్, ఆచరణ లేని ఆదర్శాలతో ఆడుకోను. నేను మురళిలా రచయితను కాను, మనిషిని. నువ్వు మంచి మనిషివని నాకు తెలుసు. కానీ ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్వి. నీ వృత్తిలో నీకు ఎదురయ్యే శత్రువులు నీ అవకాశం తీసుకుని నీచంగా చిత్రిస్తారు. కావచ్చు. ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండి రేపు నువ్వు కనపడకపోతే లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. నేనేదో కిరాతకం చేయబోతే భయపడి పారిపోయిందని ప్రచారం చేస్తాను. ఆ చెడ్డ పేరు నాకు మిగిల్చిపోవాలనుకుంటే నీ దారి కట్టురాను. అర్జున్, అర్ధరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ప్రయాణం చేసే దేశం కాదని ఆ గంటలు హెచ్చరిస్తున్నాయి. రా భారతి, ఇంటికి పోదాం. ఈ అర్ధరాత్రే కాదు, ఈ ఆడది జీవితాంతం ఒంటరిగా ప్రయాణించాల్సిందే. నాకు తోడు రావడానికి ఎవరు ప్రయత్నించినా వారి జీవితం పాడవడమే తప్ప నా జీవితం బాగుపడదు. ప్లీజ్, నన్ను వెళ్ళని వర్చున్. పిచ్చి భారతి, లోకానికి భయపడితే తరిమి తరిమి కొడుతుంది. ఎదురు తిరిగితే అదే భయపడి పారిపోతుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా వెంట్రా. మనల్ని గేలి చేసిన లోకానికి నోరెత్తలేని సమాధానం చెప్తాం. రా భారతి. జంబైలో జంబైలో జోరు జంబా జంబైలో 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 జోరు జంబా జంబైలో ఆశలు ఎన్నో జంబైలో 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 జోరు జంబా జంబైలో 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 జోరు జంబా జంబైలో
తొలి బేగం తను చూసి పచ్చగా నవ్వెను చెట్టు చేమ తెచ్చి నిలిచెను ఊరు వాడ జంబైలో 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 జోరు జంబా జంబైలో 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 జోరు జంబా జంబైలో మామిడి తోటలోన సన్నజాతి పాటలు వింటూ జంబైలో జంబైలో జోరు జంబా జంబైలో 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 జోరు జంబా జంబైలో ఏటికి ఎదురు నిలిచిన మీకు ఎవరేమన్నా బెదరని మీకు చూడుగా చేసి అర్పణ చేస్తా జంబైలో 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 జోరు జంబా జంబైలో 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 జోరు జంబా జంబైలో భారతి భారతి కంగ్రాచులేషన్స్ మిస్టర్ అర్జున్, మీరు తండ్రి కాబోతున్నారు. ఏం చెప్పారు బాబు? చెప్పు బాబు చెప్పు. నేను తండ్రిని పోతున్నాను. బాబు అవునమ్మా, భారతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి పనులు చేయనివ్వకు. నేను లేనప్పుడు దగ్గరుండి మందులు వాడు. కడుపుతో ఉన్న వాళ్లకు ఏవో కోరికలు సరదాలు ఉంటాయట. ఆడవాళ్ల విషయం ఆడవాళ్ళకే తెలుస్తుందని నీకు చెప్తున్నాను. భారతి, ఏమిటిది పిచ్చిదానిలా? అర్జున్, నీ మంచితనం నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. ఎవరో కక్కిన చెడు రక్తం నా కడుపులో మాంసం ముద్దగా పెరుగుతోంది. దానికి నువ్వు బాధ్యుడు కావు. ఈ పాపాన్ని భరించే తల్లి మనసు నాకున్నా, నీ మంచితనం భరించే ఇల్లాలి మనసు నాకు లేదు అర్జున్. భారతి, నీ భారీగా బ్రతికే అర్హత నాకు లేదు. భారతి, గర్భవతిగా ఉన్న నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవడం పుట్టబోయే ఉన్న బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు. అర్జున్, ఈ కడుపులో బిడ్డను ఎలా అంగీకరిస్తావు? నా భారతికి భర్తగా, ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా. చిన్నద్దు, ఈ పాపాన్ని నీ కంటకట్టలేను. నేను బ్రతికి ఆ పాపానికి నిన్ను తండ్రిని చేయడం కంటే చావడం మంచిది. భారతి, నీ బిడ్డకు తండ్రిని చెప్పుకునే అర్హత నాకు లేదా? అర్జున్, పోనీ ఒక అనాథ శిశువు నా బిడ్డగా పెంచే సంస్కారంలో నాకు దక్కనివ్వవా? అర్జున్, నిన్ను భారీగా పొందటంలో నాకు స్వార్థం లేదు. స్వార్థం కోరి ప్రేమ కాదు. ఆ ప్రేమ నాలో ఉంది. నా ప్రేమను కాదనే హక్కు నీకు లేదు. నా మీద నీకు గౌరవం అభిమానం ఉంటే నీ ఆలోచనలు మర్చిపో. నా ఆలోచనలకు అందరి ఎత్తి దిగిపోయావు. నీ గొప్పతనం ముందు అడుగు లేయడానికి నీకేం మాయ రాగం శశావతలబా. ఇడెవడో పిచ్చోళ్ళగా ఉన్నాడు. నీలాంటి సోంబేరులందరూ చేరబెట్టుకో సారాయి రేటు పెరిగిపోయింది. నా పల్లెటేతను కాడే చిట్టి పొట్టి పాపలారా, చీకటి చీల్చే దీపాలారా, చిట్టి పొట్టి పాపలారా, చీకటి చీల్చే దీపాలారా.